తులారాశి లోపల దేవుగురు బృహస్పతి రాబోయే రోజుల్లో చూసుకున్నట్లయితే ఈ లగ్నం అలాగే ఈ రాశి వారికి దశమ స్థానంలో గురు గోచరం ఉండబోతుంది. ఈ గురు గోచరం మీకు బాగుందా బాలేదా చెప్పే కన్నా ముందు ఒక మాట చెప్తా. స్టార్టింగ్ ఫేజ్ అంటే 1 జూన్ నుంచి 2025 జూన్ వరకు కొద్దిగా అన్కన్సర్న్ అవుతుంటారు. మీకు అసలు ఏం అర్థం కాదు. ఈ సమయం లోపల మీకు అసలు ఏమో అర్థం కాదు. కానీ ఆఫ్టర్ 25 జూన్ తర్వాత ఎప్పుడైతే ఈ దేవుగురు బృహస్పతి శాటర్న్ నక్షత్రం అంటే పుష్యం నక్షత్రంలో వెళ్తాడో ఇక అప్పుడు అన్ని చేంజెస్ అవుతాయి. అప్పుడు చేంజెస్ అవుతాయి. మీ కెరియర్ కావచ్చు, కుటుంబం కావచ్చు, వ్యక్తిగత జీవితంలో కావచ్చు, ముఖ్యమైన పరివర్తనలు అయితే అవుతాయి. కానీ కెరియర్ గురించి ఈ దేవుగురు బృహస్పతి ప్రభావం ఏదైతుందో మీకోసం మీరు అనుకూలంగా అయితే ఉండబోతుంది రాబోయే రోజుల్లో. పూర్తి వీడియో చేయడం జరిగింది. ఈ దేవుగురు బృహస్పతి మీకోసం ఏ ప్రకారంగా రిజల్ట్ ఇవ్వబోతున్నారని కింద లింక్ ఉంది. కుదిరినట్లయితే మీరు చూడడానికి ప్రయత్నించండి. కానీ ఒక మాట చెప్తే తెలుసుకోండి. దశమ స్థానంలో దేవుగురు బృహస్పతి పైగా ఉచ్చ స్థానంలో ఉండడం ఇది చాలా మంచిది. కానీ శనితో పాటు నవమ పంచమ యోగం ఉండడం వల్ల కొన్ని ముఖ్యమైన అనుకున్న పనులు జరగాలంటే దాని గురించి ఎవరితో ఎక్కువ డిస్కస్ మీరు చేయకూడదు. అలాగే ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సర్వం శివార్పణమస్తు.